విధ్వంసం సృష్టించిన మొంతా తుఫాన్ ఇప్పుడు తెలంగాణలోకి ఎంటర్ అయింది. మొంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రజలకు సాయం అందించడంతో పాటు ఉపశమన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కార్యకర్తలందరికీ పిలుపునిచ్చారు. తుఫాన్ విపత్కర సమయంలో బాధిత ప్రజలకు బీజేపీ నాయకులు కార్యకర్తలు అండగా నిలబడాలని కోరారు. పేదలు, రైతులు, దినసరి కూలీలు వంటి జీవనోపాధి కోల్పోయిన వారికి తక్షణ సాయం అందేలా చూడాలని అన్నారు. కార్యకర్తలు స్థానిక అధికారులతో, విపత్తు నిర్వహణ బృందాలతో, స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం చేసుకొని అవసరమైన చోట ఆహారం, పునరావాసం, వైద్య సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ కోసం మనం పనిచేసి మన పైన రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ మన టీం పైన చాలా భవిష్యత్తు ఉన్నది, మంచి ఒక ముందుకు తీసుకోకపోతారని నమ్మకం పెట్టుకుంటున్నాం. కాబట్టి ఆ నమ్మకాన్ని మనందరం కూడా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనము కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది కాబట్టి జూబ్లీ హిల్స్లో మంచి వాతావరణం నిర్మాణం అయింది. ఇప్పుడే మన మహేశ్వర రెడ్డి గారు చెప్తా ఉన్నారు, మంచి పికప్ అయింది. అక్కడ ఇప్పుడు బీజేపీ గెలిచే అవకాశాలు కూడా చాలా ఉన్నాయని చెప్తా ఉన్నారు. కాబట్టి బీజేపీకు జూబ్లీ హిల్స్లో గెలుపు తప్పకుండా అవుతుందని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను. గెలుస్తున్నాం. తర్వాత మనకు ఉన్నటువంటి ఒక సంకేతాలు కూడా ఏంటంటే, నిన్న మనతో భయపడిన సీఎం కూడా అక్కడ అన్ని రకరకాలైన వాగ్దానాలు ఇస్తూ ఉన్నారు. బీఆర్ఎస్లో ఆల్మోస్ట్ ప్రజలు మర్చిపోతూ ఉన్నారు. అక్కడ ప్రధానమైన పోటీ మీరు ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నది, ఎంఐఎం బీజేపీ మధ్యనే ఉంది పోటీ. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ లేరు కాబట్టి మనము అదే ఇంకా ఏదో ఆలోచన మనం ఉన్నాం, ప్రజలు కూడా అదే ఆలోచన ఉన్నారు. రౌడీ షీటరు ఇవన్నీ చెప్పాలి, కానీ అక్కడ పోలీస్ స్టేషన్ బయట వ్యక్తి క్యాండిడేట్ కావాలా, లేకుంటే ప్రజలకు తిరిగే క్యాండిడేట్ కావాలా అనే ఆలోచన ఈరోజు ప్రజలు ఉన్నారు. కాబట్టి మనందరం కూడా పూర్తిగా విశ్వాసంతో ముందుకు పోదాం. జూబ్లీ బీజేపీ గెలుస్తుంది. మీడియా మిత్రులు ధన్యవాదాలు.